హాయ్ అండి. టెట్‌కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారా? సో, నేను ఐసీటీ ప్రత్యక్షం అయితే ఆహ్, కంప్లీట్ చేశానండి. ఆ టాపిక్కు నేను రివిజన్ చేసుకున్నాను. అలాగే ఒక వీడియో కూడా పెట్టున్నాను. సో, చూడండి ఎవరైనా చూడకపోతే. అలాగే నేను తెలుగు మెథడాలజీలో చాప్టర్ 1 కొద్ది హాఫ్ అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నానండి. అలాగే సైకాలజీలో మూర్తిమత్వంలో హిప్పోక్రాటిస్ గురించి ఉంటది. మూర్తిమత్వం సిద్ధాంతాల్లో. అలాగే క్రెష్మన్ గురించి, షెల్డన్ గురించి, స్ప్రాంగ్ గురించి, యూంగ్ గురించి టేబులర్ కాలమ్స్ వేసి ఉంటదండి. ఈ ఈ టాపిక్ అనేది కొంచెం లాస్ట్‌కి ఉంటది కాబట్టి మిగతావి పెరుగుదల, వికాసం గాని ఇట్లాంటివన్నీ చదువుంటాము. ఇది కొంచెం మిగతా వాటితో పోలిస్తే కొంచెం రివిజన్స్ అయితే తక్కువ పడతాయి కాబట్టి దీంతో స్టార్ట్ చేశానండి. ఈ వీడియోలో తెలుగు మెథడాలజీ అలాగే సైకాలజీ ఈ టాపిక్స్ నేను రివిజన్ చేస్తాను. అలాగే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, రీచెక్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కూడా ఇలానే ఉందా? ఏమన్నా మిస్ అయ్యారా? లేదంటే నేనేమన్నా మిస్ అయినా కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో, ఈ 3 టాపిక్స్ అయితే ఈరోజు నేను కంప్లీట్ చేశానండి. ఇదైతే మీకు వీడియో పెట్టాను స్పెషల్‌గా. ఇవైతే నేను అవుట్‌లైన్ నేను ఎట్లా ప్రిపేర్ అవుతున్నానో చూస్తాను. మీకు ఏదైనా యూజ్ అయితే చూడండి. ఈ మెటీరియల్ అయితే ఎస్ఎన్ఎస్ వాళ్ళదండి. ఓల్డ్‌దే. నాకు అసలు బిట్స్ అనేవి మిస్ అవ్వలేదండి. అందుకే అంత ఓల్డ్ అయినా కూడా కొత్తదేం తీసుకోలేదు. ఇందులోనే నా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేశాననమాట. సో, ఇది ఓల్డ్ అండి. 2018ది. నాకు కొత్తగా ఎస్ఎన్ఎస్ ఎట్లా ఉందో తెలీదు కానీ ఇదైతే ఓల్డ్ 18 అండి. సో, మూర్తిమత్వ సిద్ధాంతాల్లో రూప సిద్ధాంతాలండి. నెక్స్ట్ లక్ష్యాంశ సిద్ధాంతాలు. నెక్స్ట్ సమగ్ర నిర్మితి సిద్ధాంతాలని 3 ఉన్నాయన్నమాట. ఈ మూడిట్లో రూప సిద్ధాంతాల్లో హిప్పోక్రటిస్ వర్గీకరణ ఒకటి, క్రెష్మన్ వర్గీకరణ ఒకటి, షెల్డన్ వర్గీకరణ ఒకటి, స్ప్రాంగ్ వర్గీకరణ ఒకటి, యూంగ్ వర్గీకరణ ఒకటి ఉందండి. నాకు ఇవి ఏంటంటే టేబుల్స్ రూపంలో ఇచ్చిన వల్ల ఇది నచ్చిందనమాట. ఇట్లాగా సో, కొత్తది ప్రిపేర్ అవ్వకుండా ఓల్డ్ దాంట్లోనే ప్రిపేర్ అవుతున్నా. సో, ఫస్ట్‌ది అయినటువంటి హిప్పోక్రటిస్ వర్గీకరణ ఈయన గ్రీక్ దేశస్థుడనమాట. అలాగే ఈయన్ని ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ మెడిసిన్ అని కూడా పిలుస్తారు. ఓకేనండి. ఈయన వైద్యశాస్త్ర పితామహుడు. ఈయన వ్యక్తి శరీరంలో ఉత్పత్తి అయ్యే 4 రసాల గురించి ఈయన అధ్యయనం చేశారనమాట. సో, ఈ టేబుల్ నుంచి ఎప్పుడు కూడా టెట్‌లో కానీ డిఎస్సిలో మరి ముఖ్యంగా బిట్స్ అడుగుతారండి. అందులో ఫస్ట్ రకం ఏంటంటే ఔత్సాహికుడు, రెండోది పైత్య ప్రవృత్తి కలవారు, మూడవది శ్లేష్మ ప్రవృత్తి కలవారు, నెక్స్ట్ విషణువు. ఓకేనండి. ఈ నలుగురు అనమాట. అయితే వీళ్ళలో ఉన్నట్టు శ్రావకం అంటే బ్లడ్ అనేది ఫస్ట్‌ది ఔత్సాహికుల్లో రక్తం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పైత్య ప్రతివృత్తి కలవారిలో పసుపు పైత్య రసం అనమాట. నెక్స్ట్ శ్లేష్మలో శ్లేష్మమే. నెక్స్ట్ విషణువులో ఇంపార్టెంట్ అండి ఇది. నల్లని పైత్య రసం కలిగేవారు విషణువు. ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ చిత్తవృత్తి లక్షణాలు అనమాట. సో, ఔత్సాహికుల్లో ఉండేవి ఏంటంటే సంతోషి, ఆశాజీవి, సంఘజీవి, సర్దుబాటు గల జీవి. శారీరకంగాను అలాగే ఉద్వేగపరంగాను బలంగా ఉంటారు. దీనికి నేను కోడ్ ఏం పెట్టుకున్నానంటే శారీరక అలాగే మానసిక వికాసాల గురించి పెట్టుకుంటే సరిపోదు కోడ్. 2 పాజిటివే. దేనికి? ఔత్సాహికుడికి. చూడండి, శారీరక లక్షణాలు పాజిటివ్‌గానే ఉంటాయి. మానసిక లక్షణాలు పాజిటివ్‌గానే ఉంటాయి. మా అని రాసాను చూడు అదండి. అంటే చూడండి శారీరక లక్షణాలు చూడండి. శారీరకంగా ఉద్వేగంగా బలంగా ఉంటాడు. శారీరకంగా బలంగా ఉంటాడు పాజిటివ్. సో, ప్లస్ అని పెట్టుకున్నా. అలాగే ఉద్వేగపరంగా మానసిక లక్షణాలు కూడా బలంగా ఉంటారన్నాడు. అంటే 2 పాజిటివే ఇచ్చాడు. 2 కూడా పాజిటివ్ ప్లస్ ప్లస్ అని పెట్టుకున్నా. నెక్స్ట్ పైత్య వృత్తి గలవారు శారీరక లక్షణాలు ప్లస్ అని పెట్టుకున్నా. మానసిక లక్షణాలు మైనస్ అని పెట్టుకున్నానండి. చూడండి శారీరక లక్షణాలు ఏమున్నాయి? శారీరకంగా బలంగా ఉంటారు. సో, ప్లస్ అని పెట్టుకున్నాను. మానసిక లక్షణాలని మైనస్ పెట్టుకున్నాను. చూడండి మానసిక లక్షణాలు ఏంటి? కోపం అనేది ఏంటి? కోపశీలుగా ఉంటుంటే కోపం ఉంటుంది. సో, మైనస్. నిరాశాజీవి మానసిక లక్షణం నిరాశ నెగిటివ్. నెక్స్ట్ ఉద్వేగ అస్థిరత అధికంగా ఉంటుంది. చిరాకుతనం ఉంటుంది. సో, మానసిక లక్షణాలన్నీ నెగిటివే ఉన్నాయి. కోపము, నిరాశ, చిరాకుతనం, ఉద్వేగములు, అస్థిరత ఇవన్నీ మానసిక లక్షణాలలో నెగిటివ్ ఇచ్చారు. సో, మానసిక లక్షణాలు అని రాసిన చూడు నెగిటివ్. శారీరక లక్షణాలు బలంగా ఉంటాయి కాబట్టి ప్లస్ అని పెట్టాను. ఓకేనండి. నెక్స్ట్ శ్లేష్మ ప్రవృత్తి కలవ. శ్లేష్మ అంటే దానికి కూడా వీళ్ళు శారీరక లక్షణాలు మానసిక లక్షణాలు ఎలా ఉంటాయంటే
శారీరక లక్షణాలకు మైనస్ పెట్టుకున్నా, మానసిక లక్షణాలకు ప్లస్ పెట్టుకున్నా. శారీరక లక్షణాలు మైనస్ ఏమున్నాయి చూడండి, శారీరకంగా బలహీనంగా ఉంటారు. మరి మానసిక లక్షణాలు అనేవి చూడండి, ఉద్వేగపరంగా బలంగా ఉంటారు. వీరు నెమ్మదస్తులు, ఏకాకులు, సంఘంతో సంబంధం లేనివారు. అలాగే సోమరితనం ఉంటుంది, బద్ధకం కూడా ఉంటుంది. సోమరితనం, బద్ధకం, నెమ్మదస్తులు, ఏకాకులు. సో వీళ్ళు శ్లేష్మ ప్రవృత్తి కలవారన్నమాట. సో మైనస్ ప్లస్ పెట్టుకున్నా. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి విషణువు అంటే రెండు నెగిటివే. శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు కూడా రెండు మైనస్లు పెట్టుకున్నా. చూడండి, వీళ్ళు శారీరకంగా బలహీనులు, అలాగే మానసికంగా కూడా బలహీనులు. సో రెండు మైనస్ పెట్టుకున్నా. విచారంగా ఉంటారు, మందకొడిగా ఉంటారు, నిరాశావాదులు. చూసి అన్నీ నెగిటివే. మానసికంగాను ఇలా డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటారు, శారీరకంగా. సో ప్లస్ మైనస్ అట్లా. ఇది ఓన్ కోడింగ్ అండి నాది. ఏదో నేను పెట్టుకున్నా. ఇలా పెట్టుకున్నా కూడా నాకు అసలు బిట్స్ అనేవి ఏం పోవట్లేదు. సో ఇదే కంటిన్యూ చేశాను. మీకు ఈ లక్షణాలకు తగ్గ వాళ్ళు మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మన బంధువుల్లోనూ. వాళ్ళని ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టేసుకున్నారనుకోండి, అలాగన్నా కూడా ఈజీ అయిపోద్ది. కొంతమంది చూసారా, ఇది సోమరితనంగా, బద్ధకంగా, నెమ్మదస్తులుగా, ఎవరితో కలవకుండా అలా ఉంటారు చూడండి. వాళ్ళ పేర్లు పెట్టుకోవటం అలాగన్నా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ టేబుల్ ఎట్లా అయినా సరే ఇది ఇంపార్టెంట్ అండి. టెట్ కంటే కూడా, టెట్కి ఇంపార్టెంటే, డిఎస్సికి మరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, క్రెష్మన్ వర్గీకరణ. ఈయన జర్మనీ దేశస్థుడు అనమాట. సో ఈయన జర్మనీలో పిచ్చాసుపత్రిలోని పిచ్చి వాళ్ళని పరిశీలించి వారి శరీర నిర్మాణాన్ని బట్టి వర్గీకరించాడు. ఈయన వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడు. శారీరక నిర్మాణం, బాడీ బిల్డింగ్, ఇది శారీరక నిర్మాణం గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి, నెక్స్ట్ షెల్డన్ వర్గీకరణలో ఈయన శరీర ఆకృతిని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. క్రెష్మన్ ఏమో శరీర నిర్మాణాన్ని బట్టి, ఈయన షెల్డన్ ఏమో శరీర ఆకృతిని బట్టి, షేప్ని బట్టి. అతను బాడీ బిల్డింగ్ టైప్ నిర్మాణాన్ని బట్టి, ఇతను బాడీ ఆకృతి షేప్ని బట్టి. ఇద్దరు 3 రకాలుగానే వర్గీకరించారు. అయితే నెక్స్ట్ వచ్చేసి క్రెష్మన్ అనేవారు జర్మనీ దేశస్తులు అయితే, ఈ షెల్డన్ ఆయన అమెరికా దేశస్తులు అనమాట. ఈయన ముగ్గురు రకాలుగా వర్గీకరించారన్నాను కదా. సో ఈయన మూర్తిమత్వ రకం, శరీర నిర్మాణం, లక్షణాలు. ఇక్కడ కూడా అదే ఉంటుందండి, మూర్తిమత్వ లక్షణం. నెక్స్ట్ మూర్తిమత్వ లక్షణాలు ఉంటాయి, శరీర నిర్మాణం ఉండదు. సో ఈ మూర్తిమత్వ రకంలో క్రెష్మన్ వర్గీకరణలో 3 ఉన్నాయి. పీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంసకాయలు. సో వర్డ్స్ అనేవి కొంచెం వెరైటీగా ఉంటాయి. ఇంగ్లీష్లో ఇచ్చారు కానీ ఇంగ్లీష్ అవసరం లేదండి, వీటికి ఇవ్వరాలి ఇప్పుడు. నెక్స్ట్ శరీర నిర్మాణం. పేవరకాయలు అనగానే నేను పిక్చర్ వేసేసుకున్నాను చూసారా, పొట్టిగా ఉంటారు, లావుగా ఉంటారు పేవరకాయలు. నెక్స్ట్ క్రీడాకాయలు అంటే సన్నగా పొడుగ్గా ఉంటారు, శారీర దాని అనుపాతంగా ఉంటుంది. చూడండి, ఎక్కడ లావుగాను అలా ఉండకుండా క్రీడాకాయలు అంటే తెలుసుకో, ఫిట్గా ఉంటారు. నెక్స్ట్ పాంసకాయలు, సన్నగా పొడుగ్గా, బాగా పొడుగ్గా ఉంటారనమాట. సో ఇలా ఏదో పిక్చర్ వేసుకున్నాను గుర్తుపెట్టడానికి. అయితే పేవరకాయల యొక్క లక్షణాలు ఉల్లాసంగా ఉంటారు, లావుగా పొట్టిగా ఉంటారన్నమాట. నేను ఉల్లాసంగా కలుపుగోలుగా ఉంటారు. మన ఇంట్లో ఎవరైనా పొట్టిగా కాస్త లావుగా ఉండి హుషారుగా జోకులు వేసుకుంటూ నవ్వుతూ సంతోషంగా పక్కన వాళ్ళు నవ్విస్తే నవ్వుతూ తులుతూ ఉంటారు చూడండి, వాళ్ళని ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఉల్లాసంగా కలుపుగోలుగా ఉంటారు, ప్రతి విషయాన్ని తేలిగ్గా లైట్గా తీసుకుంటారు, మేధావులు, బాహ్యవర్తనులు. అంతేగాని ఉల్లాసంగా ఉన్నారంటే అందరితో కలుస్తారు. సో బాహ్యవర్తనులు. నెక్స్ట్ వచ్చేసి క్రీడాకారులు, వీళ్ళు ఆశావాదులు, ఉభయవర్తనులు. సో 2 ప్లస్సే, మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు 2 ప్లస్సే. ఆశావాదులు, ఉభయవర్తనులు. ఉభయవర్తనులు అంటే అటు ఎక్స్ట్రావోల్డ్, ఇంట్రావోల్డ్ 2 రకాలుగాను ఉంటారు. బాహ్యంగా ఉంటారు, ఇంట్రావోల్డ్గా కూడా ఉంటారు. నెక్స్ట్ వచ్చి ప్రాంసకాయలు, సన్నగా పొడవుగా ఉంటారన్నాను కదా, వీళ్ళు అంతర్ముఖులు. నెక్స్ట్ ఆదర్శ జీవులు. నెక్స్ట్ భావవాదులు, ఖచ్చితత్వాన్ని పాటించేవారు. ఓకేనండి. వీళ్ళైతే ఫస్ట్ వాళ్ళు బాహ్యవర్తనులు, మధ్యలో వాళ్ళు ఉభయవర్తనులు, థర్డ్ వన్ అంతర్ముఖ వర్తనులు. 3 అనేది ఆ 3 పాయింట్లు హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి షెల్డన్ వర్గీకరణ, అమెరికా అని చెప్పాను కదా. ఈయన యువకుల శరీరాలను ఫోటోలు తీసి వారి శరీర ఆకృతిని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్
ప్రయోజనుల చిత్తవృత్తికి సంబంధించిన సమాచారం సేకరించి సాంఖ్యకీయ పరికరాలతో దత్తాంశాలను విశ్లేషించారు. ఇందులో సాంఖ్యకీయ పరికరాలతో దత్తాంశాలను విశ్లేషించింది ఎవరంటే షెల్డన్. అమెరికా దేశస్థులు. శారీర ఆకృతిని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. మూర్తిమత్వ రకం ఈయనేంటంటే వాళ్ళు ఫస్ట్ ఏంటి పేవరకాయలు, క్రీడాకారులు, ప్రాంశకాయలు అయితే ఈయన స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృశకాయలు అన్నమాట. మన భాషలో చెప్పుకోవాలంటే స్థూలకాయలు ఒబేస్ లావుగా ఉండేవారు, మధ్యకాయలు అంటే మిడిల్ అటు సన్నము కాదు లావు కాదు, లంబకృశకాయలు అంటే బక్కగా ఉండేవాళ్ళు మన భాషలో మాట్లాడాలంటే. సో అట్లా 3 విధాలుగా వర్గీకరించారు. మూర్తిమత్వ లక్షణాలు ఫస్ట్ ఎప్పుడైనా లావుగా ఉండేవాళ్ళు అంటే పువ్వు కలిగి ఉంటారు. వీరు ఉల్లాస ప్రియులు. ఇందాక చూసారా పేవరకాయ కొంచెం లావుగా వేసిన అక్కడ కూడా ఉల్లాసంగా అని రాసిన ఇక్కడ అంతే. లావుగా కొవ్వు కలిగి వీరు ఉల్లాస ప్రియులు, సంతోషంగా ఉంటారు, సాంఘిక పరిపక్వత చెందినవారు, బహిర్వర్తనుల నుండి ప్రతి అంశాన్ని లైట్గా తీసుకుంటారు. సేమ్ ఇవే ఉంటాయండి ఈ పాయింట్లో ఉన్నవే. ఈ ఇక్కడ కూడా అదే ఉన్నాయి, ఆల్మోస్ట్ మీనింగ్ అదే ఉంది స్థూలకాయలకి. ఈజీ గుర్తుపెట్టుకుని నెక్స్ట్ మధ్యమకాయలు. ఇందాక క్రీడాకాయలు అన్నాను కదా, ఇక్కడ వీళ్ళు వీళ్ళు కష్ట సుఖాలను సమంగా ఎదుర్కొంటారు. మధ్యాహ్నం కానీ మిడిల్ కాబట్టి సమంగా ఎదుర్కొంటారని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. అక్కడ స్పోర్ట్స్ అన్నాం కదా క్రీడాకారులు. సో అదే గుర్తుపెట్టుకోండి, క్రీడాకారులు సాహసాలు చేస్తారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లంబకృశకాయలు బక్కగా ఉండేవారు, నిరాశావాదులు, సాంఘిక సంబంధాలు ఇష్టపడరు, అంతర్ముఖులుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. నాకు ఈ పాయింట్ల గురించి ఏం అర్థం అవ్వలేదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. షెల్డన్ ప్రకారం ఒక వ్యక్తి పూర్తిగా ఒకే రకానికి చెందాల్సిన అవసరం లేదు. అంటే పై 3 లక్షణాలు కలిగి ఉండొచ్చు అనమాట. ఒక వ్యక్తికి ఒక లక్షణమే కాకుండా 3 లక్షణాలు కలిగి ఉండవచ్చు. ఈయన పైన 3 లక్షణాలు 7 పాయింట్ల మాపనం చేయాలనుకున్నాడు. ఈయన అబ్రహాం లింకన్ యొక్క మూర్తిమత్వానికి 1.1.7 అని సూచించారు. అలాగే గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి మూర్తిమత్వాన్ని 1.1.7గా. అంటే అందులో ఫస్ట్ది ఏంటి స్థూలకాయత, మధ్యమ కాయత, 7 అనేది లంబాకృత కాయత అనమాట. ఈ పాయింట్లు ఏంటో మరి నాకు అర్థం అవ్వలే. నెక్స్ట్ స్ప్రాంగర్ వర్గీకరణ. ఈయన జర్మనీ దేశానికి చెందినవాడు. ఈయన వ్యక్తులను 6 మూర్తిమత్వ రకాలుగా వారు జీవితంలో సంపాదించుకునే విలువల ఆధారంగా వివరించారు. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే విలువల ఆధారంగా వర్గీకరించింది ఎవరంటే స్ప్రాంగ్ అనమాట. జర్మనీ దేశానికి చెందినటువంటి స్ప్రాంగ్ అని ఆయన 6 రకాలుగా మూర్తిమత్వ రకాలు 6 వ్యక్తి యొక్క మూర్తిమత్వ రకాలని విలువల ఆధారంగా 6 రకాలుగా వర్గీకరించారు. సో మూర్తిమత్వ రకం, మూర్తిమత్వ లక్షణాలు 6 అండి. 6 ఇచ్చారు కదా. ఈ 6 యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ అందులో సైద్ధాంతిక విలువలు, వీటికి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి. ఆదర్శాలను నమ్మి నిర్దిష్ట పద్ధతిలో జీవనం గడుపుతున్న మేధావులు ఈ రకానికి చెందిన వారనమాట. ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం. సైద్ధాంతిక విలువలు అనగానే అబ్దుల్ కలాం ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోదా, వివరణ అంతా మనకు అవసరం లేదు ఎక్కువ. ఆర్థిక విలువలు కలిగిన వారంటే అనిల్ అంబానీ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి చాలు. సాంఘిక విలువలు కలిగిన వారు ఎవరంటే ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. ఎగ్జాంపుల్ గాంధీ మహాత్ముడు. నెక్స్ట్ రాజకీయ విలువలు కలిగిన వారు ఎన్టీఆర్ రామారావు. ఇది సో నెక్స్ట్ మత విలువలు కలిగిన వాళ్ళు మత ప్రవక్తలు. నెక్స్ట్ సౌందర్య ఆరాధన విలువలు కలిగిన వారు చిత్రకారులు అనమాట. ఇక్కడ బాపుని గుర్తుపెట్టుకోండి. వీటిలో ఇంపార్టెంట్ ఎవరంటే వీళ్ళందరూ జనరల్గా ఇచ్చిన రాయగలుగుతామండి. నెక్స్ట్ సైద్ధాంతిక విలువలు అంటే ఆదర్శాలు నమ్మిన. ఈయన ఒకసారి గుర్తుపెట్టుకోండి, జస్ట్ లైట్గా చదివిన చాలు. ఇవి లాస్ట్ టాపిక్ అండి, యూంగ్ వర్గీకరణ. ఏ దేశానికి చెందినవారు ఇంపార్టెంట్. ఇది 5 కూడా ఎవరెవరు ఏ దేశానికి అంటే షెల్డన్ ఉన్నారనుకోండి అమెరికా, క్రెష్మన్ ఉన్నారనుకోండి జర్మనీ, అట్లాగే యూంగ్ స్విట్జర్లాండ్ దేశాలు అనేవి బిట్స్కి అడిగి ఉన్నారు. ఈయన వ్యక్తులను మానసిక గుణాల ఆధారంగా, ఇందాక మనం స్ప్రాంగ్ ఏమో విలువల ఆధారంగా, అలాగే క్రెష్మన్ ఏమో శారీరక నిర్మాణాల ఆధారంగా,
అలాగే షెల్డన్ వచ్చేసి ఆకృతి ఆధారంగా, ఈయన మానసిక గుణాల ఆధారంగా మనుషుల్ని బహిర్వర్తనలు, అంతర్వర్తనలు, ఇంట్రావర్డ్స్, ఎక్స్ట్రావర్డ్స్ అంటారు కదా, ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండే మూడో రకాన్ని ఉభయవర్తనం అని అన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి బహిర్వర్తనం, అంతర్వర్తనలు, ఉభయవర్తనలు. ఉభయవర్తనలు అంటే యాంబివర్డ్స్ అనమాట. బహిర్వర్తనలు అంటే ఎక్స్ట్రావర్డ్స్, అంతర్వర్తనలు అంటే ఇంట్రావర్డ్స్. అవి అడగరులేండి జనరల్గా ఇంగ్లీష్లో. బహిర్వర్తనలు ఏంటంటే బయటికి అందరితో కలుపుగోలుగా ఉండేవారనమాట. ఇంట్రావర్డ్స్ అంటే మనకు తెలిసిందే కదా, మొహమాటం ఎక్కువ ఉండి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఉంటారు, నలుగురితో కలవరనమాట వాళ్ళే. ఉభయవర్తనలు అంటే కొంచెం అటు ఇటుగా ఉంటారనమాట, కొంచెం కలుస్తారు, కొంచెం కలవరు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సంఘజీవులు అంతే కదండి. బహిర్వర్తనలు అంటే అందరితో కలిసిపోయిన వాళ్ళు, సాంఘికంగా అందరితో పాటు నలుగురితో కలిసిపోయేవారు అనమాట సంఘజీవులు. ఉల్లాస ప్రియులు. వదరబోతులు అంటే పొగరబోతులు అన్నట్టు లెక్క. నెక్స్ట్ వదరబోతు అంటే ఎక్కువ మాట్లాడేవారండి, పొగరబోతని కాదు. నెక్స్ట్ జీవితాన్ని వినోదంగా గడుపుతారు. చింతనా సామర్థ్యం తక్కువ, ఏ చీకు చింత ఉండదన్నమాట. ఎగ్జాంపుల్స్గా ఎవరంటే రాజకీయ నాయకులని ఇచ్చారండి, మరి గుర్తుపెట్టుకోండి. నాకు వాళ్ళు ఉల్లాసంగా ఉంటారా అంటే ఉండరు, కాకపోతే సంఘజీవులు నలుగురితో కలుస్తూ ఉంటారు కదా, మొహమాటం లేకుండా మాట్లాడటం, నలుగురితోటి కలుపుకుంటూ వెళ్తారు కదా, జనాలను ఆకర్షిస్తూ ఉంటారు కదా. సో రాజకీయ నాయకులు ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి ఇందులో. సంఘ సేవకులు, వ్యాపారవేత్తలు, నటులు. వ్యాపారవేత్తలు కూడా నలుగురితోటి కలుస్తారు కానీ ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, నలుగురితో కలిసేవాళ్ళు. నటులు కూడా అంతే, బయటకు వచ్చి నలుగురితో మొహమాటం లేకుండా ఉండేవారు. అంతర్వర్తనలకు ఎగ్జాంపుల్స్ చూడండి. వీళ్ళంటే ఏకాకులుగా ఉంటారు. ఏకాకులు అంటే తెలుసు కదండి, ఎవరితోటి కలవకుండా ఉండేవారు, ఏకాకులుగా ఉండటానికి ఇష్టపడతారు. వీళ్ళు ఎవరంటే తత్వవేత్తలు, కవులు, రచయితలు, శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వచ్చేసి ఉభయవర్తనలకు ఎగ్జాంపుల్స్ ఎవరు ఇచ్చారంటే వీళ్ళిద్దరు కలిగి రెండు లక్షణాలు కలిగి ఉంటాయి. ఉభయ అంటే రెండు మిక్స్ చేసి ఉంటాయి. అంతర్వర్తన, బహిర్వర్తన లక్షణాలు కలిసి ఉంటాయి. ఎక్కువ శాతం వ్యక్తులు ఈ వర్గానికి చెందినవారు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్లో రాజకీయ నాయకులు ఇచ్చారు, అలాగే రివర్స్లో ఇస్తారన్నమాట. సంఘ సేవకులు ఏ రకానికి చెందినవారు, వ్యాపారవేత్తలు, నటులు. ఎక్కువగా రాజకీయ నాయకులు అనేది ఇంపార్టెంట్ బిట్టు. అలాగే కవులు, రచయితలు ఏ వర్గానికి అంటే అంతర్వర్తనలు. నెక్స్ట్ ఎక్కువ శాతం ఏ వర్గానికి చెందినవారుగా ఉంటారంటే ఉభయవర్తనలుగా చెందినవారు ఉంటారు. ఇక్కడితో 6 వర్గీకరణలనే అయిపోయింది అంటే. సో ఈరోజు నేను ఐసీటీ ప్రత్యక్షంతో పాటు సైకాలజీ ప్రిపేర్ అయ్యాను, ఈ టాపిక్స్. అలాగే తెలుగు మెథడాలజీ ప్రిపేర్ అయ్యానండి, అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మీరు కూడా ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. పోస్టులు ఉన్నాయంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.